గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించే సభను విజయవంతం చేసేందుకు టీడీపీ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ శ్రేణులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పార్టీ నేతలు వారికి దిశానిర్దేశం చేశారు. ప్రతి డివిజన్ నుంచి వందల సంఖ్యలో కార్యకర్తలను, పార్టీ అభిమానులను తరలించాలని పార్టీ శ్రేణులను కోరాయి. నిజాం కాలేజీ బహిరంగ సభను విజయవంతం చేసి టీఆర్ఎస్ కు మన బలమేంటో చూపిద్దామని అన్నారు టీడీపీ బీజేపీ నేతలు. రేపు 12వ తేదీ నాడు బహిరంగ సభ ఉంది. 12వ తేదీ నాడు ఈ 12వ తేదీ నాడు నుంచి బీజేపీ టీడీపీ ఉన్నటువంటి ఎన్నికల శంఖారావం 12వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చేస్తున్నాం. 12వ తేదీ నుంచి మనం పెద్ద ఎత్తున మనం లక్షలాది సంఖ్యలో కార్యకర్తలే కాదు, మనం కనీసం ఒక బూత్ నుంచి 40 మంది 50 మంది ఓటర్లుగా ఉన్నామని తీసుకురావాలి. అందుకే పబ్లిక్ లా బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నా, తెలుగుదేశంలో కూడా చెప్తున్నా, అన్నా బీజేపీ వాళ్ళన్నా మీరేదో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వస్తుండే మీరు పెద్ద చేయకుండా అనుకోవద్దు, మీరు జెండలేకపోతే అంతా మేమే ఉన్నామని చూపించొద్దన్నా. దయచేసి మీరు కూడా లేకపోతే మీకు సీట్లు తక్కువైతాయి. మీరు కూడా డివిజన్ కు 1000 మందితో రావాలి. 200 మోటార్ సైకిల్ తోటి మీరు ర్యాలీ తీస్తేనే మీకు కూడా పవర్ ఉంటేనే ఆ డివిజన్ లో గెలిచే శక్తి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా నేను నా నమస్కారం పెట్టి చెప్తున్నా, మా సోదరి మళ్ళీ కూడా చెప్తున్నా.